కానీ అంత ఆ కేసులో ఉన్న పురోగతి మీ కేసులో ఎందుకు స్పీడ్ అవ్వట్లేదు అంటారు? కారణాలు ఏంటంటారు? కారణాలంటే అంటే ఇక్కడ అదంటే అక్కడ ఒక ఆడపిల్ల, అక్కడ స్పీడ్ లేకపోతే ప్రభుత్వానికి దారుణమైన చెడ్డ పేరు వస్తుంది. ఇంత అలరైన తర్వాత ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది. నా విషయానికి వస్తే నో డౌట్ నిన్న మీరు అడిగినట్టుగానే ఇవాళ కూడా కొన్ని పేపర్లో కూడా జత్వానీ సంగతి సరే, మరి RRR సంగతి ఏంటి, అంత దారుణంగా హింసించారు. అక్కడ FIR అయ్యి 2 నెలలు దాటిపోయింది. 65 రోజులైంది నా FIR అయ్యి. జూలై 11 FIR అయింది. సో ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, 60 రోజులు అయిపోయింది. సో జూన్ 11 కంప్లైంట్ ఇచ్చా. 30 రోజులు స్టాట్యూటరీ కాబట్టి జూలై 11కి FIR అయింది. ఆ తర్వాత నన్ను కూడా నా స్టేట్మెంట్లు కూడా తీసుకోవటం జరిగింది. సవివరంగా నేను అన్నీ కూడా తెలియజేయటం జరిగింది. ఇప్పుడు డెఫినెట్గా IPS ఆఫీసర్లని మీద చర్యలు తీసుకోవాలంటే ఆచితూచి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ముగ్గురులో ఒక క్యాండిడేట్, నా దాంట్లో క్యాండిడేటే సీతారామాంజనేయులు. సో ఆయన రెండిట్లోనూ ఉన్నారు కాబట్టి అది నా కేసులో కూడా నేను సాటిస్ఫై అవుతున్నా. కొంతవరకు ఇద్దరు అధికారుల్లో ఒక అధికారిని అయితే చర్యలు తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నా. మేబీ రైట్ ఆర్ రాంగ్, అది నా భావన. బట్ ఇక్కడ PV సునీల్ కుమార్ అనే దారుణమైన నేరస్తుడు ఉన్నాడు. దారుణం అండర్లైన్ చేస్తున్నా. మరి అతని ప్రమోషన్ కోసం మరి చాలా దారుణంగా వ్యవహరించిన తీరు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. నేను అతని రోల్ అనేది చాలా స్పష్టం. FIR ఎలా కట్టారు, ఏంటి, ఈ వివరాలన్నీ కూడా నాకు తెలిసి పోలీసులకు వివరాలన్నీ తెలుసు. కానీ ఆచితూచి అడిగేయటం కోసం అనుకుంటా ఆ విజయపాల్ని పట్టుకొని, అప్పుడు అడిషనల్ SP, ఎందుకంటే చెప్పింది ఈ పై అధికారులు, చేసింది ఈ అడిషనల్ SP. అంటే అక్కడ గున్ని రూల్ బహుశా ఈ విజయపాల్ ఆల్త్రూ ఉన్నాడు. ఆ సెక్యూరిటీని బయటికి లాగేసింది అతను, చేసిందంతా అతను పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక పోలీస్ అధికారి, అఫ్కోర్స్ రిటైర్డ్, పారిపోతే FIR అవ్వడానికి ఒక రోజు ముందు తెలిసిపోయింది ఆ విజయపాల్కి. అప్పుడు పారిపోయినాడు ఇప్పుడు దాకా దొరకలా. మరి అది ఆ పోలీసుల బాధ్యత రాహిత్యంగానే నేను భావిస్తున్నా. డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆ విజయపాల్ అనే వ్యక్తిని పట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు. డెఫినెట్ గా దీంట్లో పోలీసుల పాత్ర ఎక్కువ ఉందని మీ భావన అంటారా? అది మేము అలా గుర్తించచ్చా సార్? అలాగే నేను గుర్తించా. డెఫినెట్ గా అతని ఇంటికి వెళ్ళి చూసి వచ్చేస్తే దొరుకుతాడండి. అంటే అమాయకుడా కోర్టులో బెయిల్ కోసం తిరుగుతా ఇంటికి వచ్చి కూర్చుంటాడండి? కూర్చోడు కదా, ఎత్తగాలి. ఎక్కడున్నాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫోన్లు చెక్ చేయాలి. ఎవడొకరితోటి ఏదో నెంబర్ నుంచి మాట్లాడతాడు. వాళ్ళకి కావాల్సిన 10 మందిని ఐడెంటిఫై చేసి అతనికి వచ్చిన ఫోన్ కాల్స్ వెరిఫై చేసి పట్టుకోవాలండి. ఎంతసేపు? 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. కానీ మరి దొంగ పోలీస్ ఆటలాగా ఉంది. అతను ఇంకా దొరకపోవటం అనేది చాలా ఆశ్చర్యం. సరే, అతనంటే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు కాబట్టి సస్పెండ్ అయితే ఇట్ ఈస్ మీనింగ్లెస్. కానీ ఇప్పుడు PV సునీల్ కుమార్ పేరు FIRలో స్పష్టంగా ఉంది. అదేమి జత్వానీలాగా మొన్న కంప్లైంట్ ఇస్తే నేను FIR కట్టిన కేసు కూడా కాదు. 30 రోజుల సమయం తీసుకునే FIR కట్టారు. కొంత ప్రిలిమినరీ అవగాహనకు వస్తేనే FIRలో పేర్లు చేరుస్తారు. మరి ఇంకా సునీల్ కుమార్ని సస్పెండ్ చేయకపోవటం, అరెస్ట్ చేయాలి అకార్డింగ్ టు మీ, కనీసం సస్పెండ్ కూడా చేయకపోవటం. మరి ఆ వ్యక్తి మరి గత ముఖ్యమంత్రి మరి నాయకత్వంలోనూ మరి ఏంటో ఆ వరదల్లో కూడా చాలా దుష్ప్రాపగాండా చేయటం జరిగిందని చెప్పి కూడా
చాలా సోషల్ మీడియాలో చూసాం. అతనికి ఒక ఇల్లీగల్గా ఒక సంస్థ ఉంది. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసరు వేరే సంస్థలు నడపడానికి లేదు సర్వీస్ రూల్స్ ప్రకారం. ఎన్నోసార్లు నేను కంప్లైంట్ ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి వంతపాడి కొమ్ము కాశాడు. అదర్వైజ్ ఈ షుడ్ బి సస్పెండెడ్ మచ్ బిఫోర్. ఆ ఎయిమ్ అనే ఒక ఎయిమ్లెస్ సంస్థ ఒకటి పెట్టుకుని ఈ రాజకీయ నాయకులతో తను బేరాలు ఆడుతూ ఉంటాడు. నాకు ఎంతమంది ఉన్నారు, నేను ఈ నోట్లు వేయించగలనని చెప్పి రెండు పార్టీలకి చెప్తూ ఉంటాడు. అలాగే సర్వే అవుతున్నట్టుగా ఉన్నాడు. మరి అలాంటి సర్వైవల్ మంత్రం ఈ ప్రభుత్వం మీద కూడా ఏమన్నా ప్రయోగించేయడమో నాకు తెలియదు. అతను ప్రయోగించగల సమర్థుడు, కానీ మా ముఖ్యమంత్రి గారు అవి నమ్మే వ్యక్తి కాదు. అది నా పరిపూర్ణ విశ్వాసం. డెఫినెట్గా ఒక వికెట్ నిన్న కూలింది కాబట్టి సస్పెన్షన్లో రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో తప్పకుండా సునీల్ కుమార్ పేరు సస్పెన్షన్ లిస్టులో ఉండి తీరుతుంది. అది తీరకపోతే మటుకు ఎస్ మీ కామెంట్లకి అర్థం ఉంటుంది అన్డౌటెడ్లీ. బట్ ఖచ్చితంగా అతని మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్ని రాజకీయ అస్త్రాలు అతని ఎయిమ్ టీంని అడ్డం పెట్టుకుని ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా పడితే పడవచ్చు, కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా ముఖ్యమంత్రి గారు అతని మాటలకి పడరు. ఇక కొంతమంది ఏమిటి అతని క్యాస్ట్ని కానీ అతని రిలీజియన్ని కానీ చూసి భయపడుతున్నారా ఈ రాజకీయ నాయకులను కూడా కొందరు నన్ను ప్రశ్నించడం జరిగింది. క్వశ్చనే లేదు. ఇది కులాలకి మతాలకి సంబంధం లేదు. క్రైమ్ ఈస్ ఏ క్రైమ్. ఏ కులం వాడు క్రైమ్ చేసినా, ఏ మతం వాడు క్రైమ్ చేసినా, క్రైమ్కి కులం లేదు, క్రైమ్కి మతం లేదు. సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా ఈ వీక్ సోమవారం మొదలైంది సెలవు అనుకునే వాళ్ళ ఈ వీకెండ్ లోపు డెఫినెట్గా సునీల్ కుమార్ సస్పెన్షన్ ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నా. చూద్దాం. సార్ ఆంజనేయులుకి అమ్మాయిలు కనిపిస్తే చాలు అమ్మాయిలు చాలా వేధింపులు గురి చేసేవాడని సిపిఎం నాయకులు మా డిబేట్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఏబిఎన్ డిబేట్ లో అవును ఎవరో చెప్పారు నాకు, నేను చూడాల మిస్ అయ్యా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి ఆయన వర్క్ చేశారు. విజయవాడలో చేశారు, గుంటూరులో చేశారు, కర్నూలులో చేశారు, ఖమ్మంలో చేశారు. ఎస్, అందుకనే నేను పెద్ద కామెంట్ చేయను. అప్పట్లో ఉన్న న్యూస్ పేపర్లో కొన్ని చదివితే ఇదే భావన ఆ కమ్యూనిస్ట్ నాయకురాలు గారికి కూడా వచ్చుండొచ్చు. సో ఆల్రెడీ సస్పెన్షన్లో ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి మీద ఇంకెంతకు మించి కామెంట్ అనవసరం. డెఫినెట్గా అటువంటి ఆరోపణలు గతం నుంచి ఉన్నాయి, ఎక్కడ పనిచేసినా కూడా ఉన్నాయి. చూద్దాం. ఇక ఏంటి సౌండ్ ఏంటి?